హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రాహుల్ గాంధీ రీసెంట్గా ఓట్ చోరీ నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాడు కదా ప్రజల్లోకి. దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది కర్ణాటక నుంచి. కర్ణాటకలోని బెంగళూరులో రాహుల్ గాంధీ కొన్ని పీడిఎఫ్లను తీసుకొచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడెక్కడ ఓట్ చోరీ జరిగింది, ఎక్కడెక్కడ డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు అనే విషయాలన్నిటినీ పీడిఎఫ్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారు ప్రెస్ మీట్లో. అయితే ఈ పీడిఎఫ్లను ఇప్పటికీ మనం రాహుల్ గాంధీ .in వెబ్సైట్లో చూడవచ్చు. ఇవి మొత్తం 3 భాషల్లో వీటిని రూపొందించారు. ఇంగ్లీష్, హిందీ అండ్ కన్నడ భాషల్లో ఈ పీడిఎఫ్లను రూపొందించారు. అయితే ఒక కర్పంచ్ అని ట్విట్టర్లో ఒక టీం ఉంటుంది. ఆ టీము ఈ పీడిఎఫ్లను క్షుణ్ణంగా పరిశీలించగా వీటిని మయన్మార్ బేస్డ్గా తయారు చేశారు అని కనుగొంది. ఆ మయన్మార్ నుంచి ఈ పీడిఎఫ్లను తయారు చేసి కాంగ్రెస్ టీంకు పంపించగా కాంగ్రెస్ టీం వీటిని అప్లోడ్ చేసింది అని కర్పంచ్ అనే టీం గుర్తించింది. దీంతో రాహుల్ గాంధీకి ఉన్న విదేశీ కనెక్షన్లో భాగంగా మరొక కనెక్షన్ కూడా బయట పెట్టినట్లయింది. అయితే వీటిని ఈ కర్పంచ్ అనే టీం ఈ డీటెయిల్స్ అన్నిటినీ ఏ విధంగా బయట పెట్టింది అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. జనరల్గా ట్విట్టర్లో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వర్క్ చేయడంతో పాటుగా నార్మల్ టైంలో ఇటువంటి పొలిటికల్గా కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు ప్యాషన్తో. ఈ విధంగా ప్యాషన్తో పనిచేసే ఒక టీం కర్పంచ్ టీం అని ట్విట్టర్లో ఉంటుంది. ఈ టీం ఒక కొత్త విషయాన్ని కనుగొంది. అదేమిటంటే రాహుల్ గాంధీ .in వెబ్సైట్లో ఉన్న అప్లోడ్ చేసిన 3 పీడిఎఫ్లను ఈ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. సాధారణంగా పీడిఎఫ్లను తయారు చేస్తే దానికి మెటా డేటా అనేది ఒకటి ఉంటుంది. ఈ మెటా డేటాను డౌన్లోడ్ చేస్తే ఆ పీడిఎఫ్లను ఎక్కడ తయారు చేస్తారు, వాటికి సంబంధించి ఎటువంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించారు అనే వాటి అన్నిటి గురించిన వివరాలు కూడా తెలుస్తాయి. ఆ విధంగా ఈ టీం అనేది ఆ పీడిఎఫ్కు సంబంధించిన మెటా డేటాను డౌన్లోడ్ చేసింది. ఈ మెటా డేటాలో ఈ పీడిఎఫ్లను అడోబ్ ఇల్లస్ట్రేషన్లో తయారు చేసినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా మరీ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇవన్నీ మయన్మార్ స్టాండర్డ్ టైం కింద తయారు చేసినవిగా వీరు గుర్తించారు. జనరల్గా మన ఇండియాలో కనుక ఏదైనా పీడిఎఫ్ తయారు చేస్తే ఆ పీడిఎఫ్కు సంబంధించిన డేటా మొత్తం ఇండియన్ స్టాండర్డ్ టైంలో ఏ టైంకు తయారు చేశారు అనేది చూపిస్తుంది. కానీ ఈ పీడిఎఫ్లకు సంబంధించి మాత్రం మయన్మార్ స్టాండర్డ్ టైం అని చూపిస్తుంది. అది కూడా సరిగ్గా 6:30 గంటలకు ఈ పీడిఎఫ్లను 3 కొన్ని సెకండ్ల తేడాతో అప్లోడ్ చేసినట్లుగా గుర్తించారు. ఇంగ్లీష్ పీడిఎఫ్ను 29 సెకండ్లలో అప్లోడ్ చేశారు అండ్ హిందీ పీడిఎఫ్ను 31 సెకండ్లలో అప్లోడ్ చేశారు అండ్ కన్నడ పీడిఎఫ్ను 37 సెకండ్లలో అప్లోడ్ చేశారు. ఈ 3 చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీటిని మయన్మార్ స్టాండర్డ్ టైంలో అప్లోడ్ చేసినట్లుగా ఈ టీం గుర్తించింది. అంతేకాకుండా జనరల్గా పీడిఎఫ్ను జస్ట్ అప్లోడ్ చేయడము అంటే ఎక్కడో వేరే దేశాల నుంచి అప్లోడ్ చేశారని అనుకోవచ్చు. కానీ ఈ పీడిఎఫ్ మొత్తం తయారు చేసిన వాటికి సంబంధించిన మెటాడేటాను కూడా ఈ టీం వెలికి తీసింది. ప్రతి ఒక్క డీటెయిల్ అంటే ఆ పీడిఎఫ్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం ముక్క కూడా మయన్మార్ స్టాండర్డ్ టైంలో రికార్డ్ అయింది. మయన్మార్లోనే వీటన్నిటిని టైప్ చేసి ఈ పీడిఎఫ్ 3 పీడిఎఫ్లను క్రియేట్ చేసినట్లు ఈ టీం గుర్తించింది. దీన్ని బట్టి చూసుకుంటే రాహుల్ గాంధీ తీసుకువచ్చిన ఓట్ చోరీకి సంబంధించి ప్రెస్ మీట్లో చూపించిన అన్ని పీడిఎఫ్లను మయన్మార్లో తయారు చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. మనం జనరల్గా వీటిని ట్యాంపరింగ్ ఏమైనా చేశారా అని మనం ఒక్కసారి పరిశీలిస్తే జనరల్గా ఈ 3 పీడిఎఫ్లను గూగుల్ డ్రైవ్ లింక్లో అప్లోడ్ చేశారు. అంటే రాహుల్ గాంధీ .in వెబ్సైట్లో గూగుల్ డ్రైవ్కి సంబంధించిన ఒక లింక్ దొరుకుతుంది. ఆ లింక్లో క్లిక్ చేస్తే ఈ 3 పీడిఎఫ్లు కనిపిస్తాయి. జనరల్గా గూగుల్ డ్రైవ్లో ఏదైనా పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన టైంను కానీ లేదంటే దానికి సంబంధించిన లొకేషన్ను కానీ ట్యాంపర్ చేయడం అస్సలు సాధ్యం కాదు. అంతేకాకుండా VPNను యూజ్ చేసి కనుక వీటిని ఏమన్నా ట్యాంపర్ చేశారా అని కూడా చూస్తే VPNకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ విధంగా లొకేషన్ కానీ అండ్ స్టాండర్డ్ టైంను కానీ చేంజ్ చేయడం సాధ్యం కాదు అని VPNకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను బట్టి కూడా చూపిస్తోంది. కాబట్టి వీటిని ఖచ్చితంగా మయన్మార్లోనే తయారు చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ గురించి. రాహుల్ గాంధీకి విదేశీ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. జనరల్గా విదేశాల్లోని డీప్ స్టేట్తో రాహుల్ గాంధీ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఆ డీప్ స్టేట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషనే రాహుల్ గాంధీ ఇక్కడ చదువుతూ ఉంటారు అని బీజేపీ గతంలో చాలాసార్లు ఆరోపించింది, చాలాసార్లు వీటిని నిరూపించింది కూడా.
అదానీ అండ్ హిండెన్బర్గ్ విషయంలో అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పేసింది. హిండెన్బర్గ్కు డీప్ స్టేట్కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆ సంస్థలోని పనిచేసే వాళ్ళే ఈ సంస్థలో కూడా డైరెక్టర్లుగా ఈ విధంగా ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారంటే విదేశాల్లోని తమకు నచ్చని వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే హిండెన్బర్గ్ మన అదానీని టార్గెట్ చేసింది. దీంతో రాహుల్ గాంధీ ఆ రిపోర్ట్ను పట్టుకుని పెద్ద ఎత్తున నానా రవాసా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. అంతేకాకుండా ఏకంగా మన దేశ పార్లమెంటును సైతం స్తంభింపజేశారు. దీంతోపాటు రాఫెల్ కుంభకోణంలో కూడా అసలు కుంభకోణం అనేదే జరగలేదు. కానీ ఫ్రెంచ్కు చెందిన ఓ పత్రిక ఎక్కడో మిడిల్ పేజీలో ఆర్టికల్ రాసింది అని దాన్ని పట్టుకుని మన దేశంలో నానా రవస చేశారు. పార్లమెంటును స్తంభింపజేశారు, కోర్టుకు వెళ్ళారు, అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసి నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ చివరికి తేలింది ఏమిటంటే ఆ ఫ్రెంచ్ పత్రికకు డీప్ స్టేట్కు సైతం సంబంధాలు ఉన్నాయి అని బయటపడింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇటువంటి వాటన్నిటిలోనూ చాలా వరకు డీప్ స్టేట్ ప్రతినిధులు రాహుల్ గాంధీతో ప్రత్యక్షంగానో లేదంటే పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉన్నారు అనేది గతంలో బీజేపీ బయటపెట్టింది. అయితే అందులో భాగంగానే ఇప్పుడు మయన్మార్లో తయారు చేసిన ఈ పీడిఎఫ్ను కూడా డీప్ స్టేటే ఏమైనా తయారు చేయించిందా? గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ను డీప్ స్టేట్ ఎలాగైతే రూపొందించిందో అదేవిధంగా ఈ ఓట్ చోరీకి సంబంధించిన ఈ పీడిఎఫ్లను, ఈ ఆధారాలను వీటన్నిటిని డీప్ స్టేటే తయారు చేయించిందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మయన్మార్ నుంచి ఈ పీడిఎఫ్లను అప్లోడ్ చేశారన్న ఆరోపణపై కాంగ్రెస్ ఎటువంటి సమాధానం చెబుతుంది? అసలు సమాధానం చెబుతుందా, లేక మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరించి తప్పించుకొని తిరుగుతుందా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.